చేయబడినటువంటి అసమంజసునకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు అంశుమంతుడు, సగర చక్రవర్తికి మనవడు. ఆ అంశుమంతుణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. వాడు చేసిన తప్పే ఉంది, వాడు పరాక్రమవంతుడు, నీతి కలిగిన వాడు, తాత మాట వినేవాడు, ధర్మాన్ని పాటించేవాడు. అసమంజసుడి కొడుకు కాబట్టి వీడు ఉండడానికి వీల్లేదు అనలేదు. వీడు ధర్మాత్ముడు, వీడు పరాక్రమం ఉన్నవాడు, క్షాత్రం ఉన్నవాడు, 10 మందిని రక్షించాలన్న తాపత్రయం ఉన్నవాడు, సమాజ హితమును కోరుకునేవాడు. అందుకుని వీడిని దగ్గర ఉంచుకుంటాడు. ఇది లేనివాడు కొడుకు నాకు అక్కర్లేదు, వాడు కొడుకైనా కావచ్చు, వదిలిపెట్టాడు. అంటే పట్టుకోవడానికి కానీ వదలడానికి కానీ సగర చక్రవర్తికి ఏది కారణమైంది? సమాజ హితమును కాంక్షించడం. పరిపాలకుడుగా ఉన్నప్పుడు 10 మందికి పనికొచ్చేవాడైతే ఉంచుకున్నాడు తప్ప రాని వాడిని దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. దానికి ఎంత బలం ఉండాలంటే, అటువంటి సాధనకి నిలబడాలంటే లోపల ఎంత ధార్మికమైన బలం ఉండాలి. అటువంటి చక్రవర్తి నీ వంశంలో వచ్చాడు. అంశుమంతుడు సగర చక్రవర్తి దగ్గర పెరుగుతున్నాడు. తర్వాత సగర చక్రవర్తి యజ్ఞం చెయ్యాలనుకున్నాడు. ఎందుకు? కావలసినటువంటి కోరిక తీరిపోయింది, సంతానం కలిగింది, తాను ధర్మమునకు నిలబడ్డాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఇప్పుడు ఏం కావాలి అంటే, ఈ శరీరం ఒకనాడు పతనమైపోతుంది. పతనమైపోయిన తరువాత తన పూర్వులందరూ ఎలా స్వర్గలోకాన్ని చేరారో తాను కూడా అలా స్వర్గలోకాన్ని చేరాలి. అందుకే దాని కొరకు యజ్ఞమును ప్రారంభం చేశాడు. యజ్ఞం చేస్తూ యజ్ఞాశ్వ రక్షణము కొరకు మనవడైనటువంటి అంశుమంతుణ్ణి నియమించాడు. నువ్వు ఈ యజ్ఞాశ్వము వెంట బయలుదేరి వెళ్ళు, యజ్ఞాశ్వమును రక్షించు. ఆయన రక్షణ చేస్తూ వెడుతున్నాడు. అలా వెడుతుండగా రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వం అపాహరత్ రియమాణి తు కాకుచ్ఛ. అది విన్నాడు. ఆ కాకుచ్ఛ వంశంలో వచ్చినటువంటి వాడు, కకుచ్ఛ వంశంలో వచ్చినటువంటి సగర చక్రవర్తి. ఎవరు ఎత్తుకుపోయినవాడు అంటే, రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వం అపాహరత్. ఇంద్రుడు రాక్షస రూపమును పొంది యజ్ఞము కొరకు విడిచిపెట్టబడినటువంటి గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. వింధ్యపర్వతానికి హిమవత్ పర్వతానికి మధ్యలో జరిగింది యజ్ఞం. ఈ యజ్ఞాశ్వమును ఎత్తుకుపోయారు అన్న విషయం సగర చక్రవర్తి దృష్టిలోకి వచ్చింది. ఆయన లేచి వెళ్ళలేదు. ఆ యజ్ఞం చేయిస్తున్నటువంటి వాళ్ళు చెప్పారు, యజ్ఞాశ్వము కనపడకుండా పోతే యజ్ఞము చేయించినటువంటి మేము, యజ్ఞమునకు యజమాని అయినటువంటి నువ్వు, ఇద్దరము కూడా పతనమైపోతాం. కాబట్టి ఏ పరిస్థితులలో కూడా యజ్ఞాశ్వమును వెనక్కి తీసుకురావాలి. దానికి సమర్థులైన వాళ్ళని ఇప్పుడు పంపించు. మరి ఆయన ఎందుకు లేవకూడదు అంటే, దీక్ష అన్న మాట యజ్ఞమునకు అన్వయం అవుతుంది. దీక్షా స్వీకారము వేదంలో యజ్ఞమునకు ఉంటుంది, ప్రధానంగా దానికే అన్వయం. దీక్షితుడైనటువంటి వ్యక్తి, ఆ యజ్ఞ దీక్షలో ఉన్నవాడు అకస్మాత్తుగా యజ్ఞాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకే సగర చక్రవర్తి అలాగే ఉండిపోయాడంటే, ధర్మానికి కట్టుబడేటప్పుడు వ్యక్తిగతంగా ఎంత ఒరిపిడి వచ్చినా ఎలా నిలబడ్డారో చూడండి.